మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ అండర్ రైల్వే గేట్ ఏకశిలా నగర్ లోని ఏకశిలా పరపతి సంఘం ఎన్నికల మే నెల 10వ తారీఖున నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు బొరికం నరసింగం తెలిపారు. ఈ మేరకు ఆయనతో పాటు కమిటీ సభ్యులు పరపతి సంఘం భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 1800 మంది సభ్యులు ఉన్న సంఘాన్ని గత చాలా ఏండ్లుగా అభివృద్ధి చేస్తూ సభ్యులకు ఆర్థికంగా ఆదుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ₹1 లోన్ ఇచ్చి సభ్యుల సంక్షేమం కోసం పాటుపడాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి సభ్యునికి ₹10,000 ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. అయితే కొందరు తామే సంఘం కార్యవర్గం అంటూ ప్రకటించుకుని సంఘం తాళాలు బుక్కలు డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు నరసింగం వివరించారు. ఈ విషయంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సంఘం సలహా సభ్యుడు సిద్దంరాజు మాట్లాడారు. మే 4న సంఘం కలెక్షన్స్ తీసుకున్న తర్వాత 10న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు గాదే మత్సుదన్, పులిచేరు నరేందర్, ఎండి అబ్జాలుద్దీన్, తాడెం కుమారస్వామి, నీల మల్లమ్మ, మెంతుల యాదగిరి, దేవేందర్, సోమన్న పాల్గొన్నారు. అంటే రెండోసారి కరోనా టైంలో కూడా మీటింగ్ మహాసభలను నిర్వహించలే, ఎందుకంటే కరోనా ఉందని. రెండోసారి కరోనా అప్పుడు కూడా 20,000 ఇచ్చుకుంటూ సభ్యులకు తీర్మాన బుక్ ప్రకారం తీర్మానం చేసుకొని వాళ్ళ మన్నలను తీసుకుంటూ మేము ఇదే కంప్లీట్లీ కొనసాగుతా ఉన్నాం. ఈసారి 10వ సంవత్సరం అంటే 4 సార్లు, ఒకసారి 10,000, ఒకసారి బంగారం, ఒకసారి 25,000, ఒకసారి 20,000, ఒకసారి 20,000. ఇప్పుడు మళ్ళీ మహాసభ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎన్ని రోజులు మహాసభ ఎందుకు నిర్వహించలేదంటే సభ్యుల కోరిక ప్రకారం మీటింగ్ పెట్టి పైసలు ఖర్చు పెట్టకండి, ఎందుకని వాళ్ళ కోరిక ప్రకారమే ఇప్పుడు మేము మహాసభ నిర్వహించకుండా వాళ్ళకు ప్రతిసారి 20,000 ఇచ్చుకుంటూ వాళ్ళ లాభం వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈసారి కూడా అదే రకంగా మళ్ళీ, ఎందుకంటే ఈసారి మనం 10 ఏళ్ళు అవుతుంది కదా, ఈసారి కంపల్సరీ పెట్టుకొని భోజనాలు పెట్టి సంతోషంగా మళ్ళీ సభ్యుల మన్నలు తీసుకోవాలనే ఉద్దేశంతో మహాసభ నిర్వహించిన క్రమంలో లెక్కలు అన్ని సభ్యులు వచ్చి సూచనలు అన్నీ అయిపోయినాయి. వాళ్ళు బ్యాలెన్స్ షీట్ కూడా చూడడం జరిగింది. బ్యాలెన్స్ షీట్ ఆమోదించారు. ఇదే కంప్లీట్నే కొనసాగిస్తానే ఆలోచనతో కొన్ని బ్యాలెన్స్ షీట్ ప్రకారం దానికి ఇప్పుడు ఈసారి ఏం సభ్యులకు స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతో ఆటోనం ఎత్తి ₹10,000 కూడా రిటర్న్ ఈసారి కూడా చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మొన్ననే 20,000 ఇచ్చిన సంవత్సరం ప్రారంభంలో 6,500 నుండి ₹7,000 లాభం వచ్చినాయి. క్షేమనిధి, భవిష్యనిధి, క్షేమని స్పెషల్ ద్వారా వచ్చేటువంటి మిత్తి కూడా కలిపి మళ్ళీ 10,000 సభ్యులకి 100 మందిలో 1,757 మందిలో ఉన్నది 57 మంది లేరు. 20-30 మందిలో ఏం పెడతాం, మళ్ళీ 10వ తారీఖు నాడు పెట్టుకుందాం తీయండి. అప్పుడు ఎలక్షన్ పెట్టుకుంటూ మీరు అర్థం చేసుకోవాలంటే ఇలా కొందరు ఇదివరకు గతంలో ఈ కమిటీని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులకు అదే వ్యక్తులు మళ్ళీ ఇలా ఈ సంఘం డిఫాల్ట్గా ఉన్న వ్యక్తులు వాళ్ళు మా మీద డిస్కషన్ చేస్తూ ఉంటే దయచేసి మీరు ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మేము వెళ్ళిపోవడం జరిగింది. ఇది 10వ తారీఖు నాడు పెట్టుకుందాం, 4వ తారీఖు పాంప్లెట్ పంపి 10వ తారీఖు నాడు మీటింగ్ ఎలక్షన్ పెట్టుకుందాం అనే ఉద్దేశంతో మేము వెళ్ళిపోయిన వెంటనే ఉన్నటువంటి 25 నుండి 30 మంది లేరు. వాళ్ళ ఉన్న దాంట్లోకి 10 మంది సభ్యత్వం లేని వ్యక్తులు వాళ్ళతోనే మేనేజ్ కమిటీ మన వేసుకుందామని చెప్పి చేసుకొని కమిటీ అధ్యక్షుడు గారిని నిర్ణయించుకొని సపోర్ట్లు కొట్టించుకోవడం జరిగింది. అది కరెక్ట్ కాదనే జరిగిన పని. గతంలో డిఫాల్టర్లు ఉన్న వ్యక్తులు ఇక్కడ ఏదో చేయడానికి మేము పిచ్చోలేం కాదు, మీరు అర్థం చేసుకోండి, మమ్మల్ని నమ్ములని చెప్పిండు. ఎందుకైనా మంచిదే పేపర్ రూపంగా తెలియపరచాలని ఉద్దేశించుకొని ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సంఘంలో నేను సలహా కమిటీ మెంబర్ను. ఈ మీటింగ్లో కూడా భాగంగా బ్యాలెన్స్ షీటు ప్రజలకు వినిపించడం జరిగింది. ఎప్పుడైనా కానీ సంఘం ఆనవాయితీ ప్రకారంగా ఏకగ్రీవ ఎన్నికైనా జరుగుతుంది, లేదంటే కొంతమంది సభ్యులను మార్చే ప్రక్రియ అయినా జరుగుతుంది. కానీ ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వల్ల కొంతమంది ఖచ్చితంగా ఎలక్షన్ కావాలని చెప్పి బాగా పట్టుబట్టడం జరిగింది. సరే, ఖచ్చితంగా ఎలక్షన్ పెడదామనే ఒక ఆలోచనతోటి కొంత టైం తీసుకుందాం. మధ్యాహ్నం అయింది, భోజనం చేసి 5 గంటలకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని కోరడం జరిగింది. కానీ దాన్ని బేఖాతారు చేసుకుంటూ 5 గంటలకు కాదు, ఇప్పుడే కావాలని చెప్పి ఈ యొక్క కమిటీని రద్దు చేసి వెంటనే చేయాలి, సంఘం వార్షికోత్సవం అప్పుడే చేయాలని చెప్పి అనంటే దాన్ని నేను వాయిదా వేయడం జరిగింది. 4వ తారీఖు నాడు ప్రజలందరికీ తెలియపరిచి 10వ తారీఖు నాడు ఎవరి వారి ప్యానెళ్లను పెట్టుకొని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన వారికి సంఘం బాధ్యతలు మనం ఎలక్షన్ పోవడం జరుగుతుంది. ఈ వాళ్ళని ఏదైతే చేసుకున్నారో అదంతా తప్పు. ప్రజలను తప్పుదో పట్టించి సంఘం అప్రతిష్ట పాలు చేయాలని అనుకుంటున్నారు. ఆ ఎన్నిక చేయలేదని పత్రికా ప్రకటన ప్రకారంగా